ఊరంతా పొద్దున్నే లేచి వాకిట్లో ముగ్గులు పెట్టే హడావిడిలో ఉన్నారు. ప్రతిరోజు ముందుగా లేచి స్నేహితుడిని వాకింగ్కి పిలుచుకొని వెళ్లే మనిషి 7 గంటలు దాటినా పత్తాలేడు. ఆందోళన చెందిన స్నేహితుడు ఏమైందో తెలుసుకుందామని తమ కొడుకుని వాళ్ళింటికి పంపించాడు. ఇంటికి లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఏమాత్రం అలికిడి లేదు. కిటికీలోంచి లోపలికి చూసిన చుట్టుపక్కల వారంతా నిర్ఘాంతపోయారు. ఆ ఇంట్లో ఉండే దంపతులిద్దరూ విగత జీవులుగా మారారు. అసలేం జరిగింది? వారు ఎలా చనిపోయారు? సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తికి చెందిన 66 ఏళ్ల కోట సత్యనారాయణ, ఆయన భార్య 63 ఏళ్ల కనకలక్ష్మికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ముగ్గురికి వివాహాలయ్యాయి. వారిద్దరిది 50 ఏళ్ల దాంపత్యం. సత్యనారాయణ, కనకలక్ష్మి అల్లం వెల్లుల్లి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు డ్రైవర్గా సూర్యాపేటలో నివాసముంటుండగా, చిన్న కుమారుడు తిరుమలగిరిలో బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఉన్నంతలో కుమార్తె వివాహం చేశారు. ఇన్నేళ్ల దాంపత్య జీవితంలో కలహాలకు తావు లేకుండా సంసారాన్ని నెట్టుకొచ్చారు. సాధారణంగా 60 ఏళ్ల వయసంటే విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. అయినా ఆ దంపతులు రెక్కల కష్టంతో కొడుకులకు భారం కాకూడదని చిన్న వ్యాపారంతో బతుకీడుస్తున్నారు. అదే వారి ఇన్నేళ్ల కాపురంలో కలహాలు తెచ్చింది. వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులను కనకలక్ష్మి భర్తకు తెలియకుండా కుమార్తెకిచ్చింది. ఈ విషయమై సత్యనారాయణ భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఆ ఘర్షణల్లో భార్యపై చేయి సైతం చేసుకున్నాడు. భర్త వేధింపులు పడలేక కనకలక్ష్మి సూర్యాపేటలోని పెద్ద కుమారుడు సోమేశ్వర్ వద్దకు వెళ్ళింది. భార్య వెళ్లిపోవడంతో ఒంటరైన సత్యనారాయణ పెద్ద మనుషుల సాయంతో వెళ్లి ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. ఈ వ్యాపారం ద్వారా చేసినటువంటి వచ్చిన పైసలు తనకు తెలవకుండా అతని భార్య కనక మహాలక్ష్మి వాళ్ళ యొక్క బిడ్డకి డబ్బులు 3 లక్షల రూపాయలు దాటుకుంటుంటే తిరుమలగిరి ఏరియాలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయం గురించి పలుమార్లు వాళ్ళ మధ్యలో గొడవలు జరిగినాయి. అతను ఈ విషయాన్ని మర్చిపోకపోవడము, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమెతోటి నిత్యం గొడవలు చేయడం లాంటివి చేస్తున్నాడు. ఈ విషయంలో ఈమె కొడుతుంటే భయపడి వాళ్ళ పెద్ద కొడుకు సోమేశ్వర్ సూర్యాపేటలో ఉంటాడు. ఆయన అక్కడికి పోయి అతని దగ్గర ఉండడం జరుగుతుంది. ఇతను వాళ్ళ ఊరి పెద్ద మనుషుల్ని తీసుకొని ఆమెను బ్రతులాడుకొని మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. 8వ తారీఖు సాయంత్రం కూడా 5:30 గంటలకి వాళ్ళ అమ్మ నన్ను కొడుతున్నాడు, మళ్ళీ మీ నాన్న నన్ను కొడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ పెద్ద కొడుక్కి అదే విధంగా చిన్న కొడుక్కి ఫోన్ చేసి చెప్తారు. అయితే ఆ విషయంలో వాళ్ళ పెద్ద కొడుకు మరియు చిన్న కొడుకు ఇద్దరు కూడా వాళ్ళ తండ్రిని మందలిస్తారు. పరిస్థితిలో కొట్టొద్దు, అట్లా చేయొద్దు, నేను వచ్చి మా అమ్మని తీసుకుని వెళ్తారు రేపు పొద్దునే, ఇట్లా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి వాళ్ళు ఫోన్ లో అతనికి సంధాయిస్తారు. అయినప్పటికీ ఆయన ఆ ఫోన్ సంపాదించేటప్పుడే చెప్తాడు, ఆమె పోతే నేను ఒక్కడనే ఉండాలనా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎట్లయినా కొడతా అని చెప్పేసి వాళ్ళకి ఆ రోజు ఫోన్ లో అంటే మేము ఎట్లాగా పొద్దున వచ్చి మాట్లాడతాం, కొట్టుకోవద్దు అని చెప్పేసి ఆ రోజు సాయంత్రం చెప్పారు. పెద్ద మనుషుల పంచాయతీ జరిగిన తర్వాత కూడా సత్యనారాయణ తన వైఖరి మార్చుకోలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ నెల 8వ తేదీన రాత్రి దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. కోపంలో సత్యనారాయణ భార్యను ఇనుపరాడుతో కొట్టి దారుణంగా చంపి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. రోజూ వాకింగ్కి ముందుగా వచ్చి పిలిచే సత్యనారాయణ తెల్లవారినా రాకపోయేసరికి అతని స్నేహితుడు కుమారుణ్ణి వారింటికి పంపించాడు. ముందు తలుపు వేసి ఉందని స్థానికుల సాయంతో ఇంటి వెనక నుంచి వెళ్లి చూడగా వారిద్దరూ విగత జీవులుగా కనిపించారు. తను షుగర్ మరియు కొంచెం హార్ట్ పేషెంట్ ఉండటం వలన ఆయన ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్ వెళ్ళడం జరుగుతుంది. 5:30 నుంచి 6 గంటల ప్రాంతంలో లేచి వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా అతని భార్య కనక మహాలక్ష్మి కూడా పొద్దున్నే ఇంటి ముందు వాకిలి చల్లుకోవడం లాంటివి చేస్తుంటారు. కానీ వాళ్ళు సుమారు 7 గంటలైనా కూడా లేకపోవడం వల్ల ఆ ఇంటి పక్కమిటి వాళ్ళు ఎందుకు లేవట్లేదని చెప్పేసి ఫోన్ చేయడం జరుగుతుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఆ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వాళ్ళల్లో ఇంటి పక్కమిటి వాళ్ళలో అనుమానం పెరుగుతుంది. వీళ్ళు రీసెంట్ గా గొడవలు అవుతున్నాయి, మరి ఎందుకు ఏదైనా ప్రాబ్లం అయిందని చెప్పేసి కాసరపోయిన చంద్రశేఖర్ వాళ్ళ కొడుకు మల్లికార్జున్ని చూసిరాపు అని చెప్పేసి పంపిస్తే ఇంటి ముందల గడియ పెట్టేసి ఉంటది. దాంతో ఆ పిల్లగాడు ఇంటి ఎన్నిక నుంచి గోడ దూకి ఆ తలుపులోంచి గడియ పెట్టుకున్న తలుపులోంచి చూడగా అలా ఈ కోట సత్యనారాయణ దూలానికి ఒక నైలాన్ తాడుతోటి గురేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఆమె పక్కమటే ఈమె రక్తపు మడుగులో తల బలిగి అక్కడే ఒక ఐరన్ రాడ్ ఉంటది. భార్యను చంపిన తర్వాత సత్యనారాయణ రాసిన 2 సూసైడ్ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అతను అప్పులిచ్చిన వారి వివరాలను ఒకదానిలో రాశాడు. దాంతోపాటు నా మరణ గడియ ఉదయం 4:20 మరో దానిలో పేర్కొన్నాడు. సూసైడ్ నోట్ లో ఒకటి గోడ కతికేయడం జరిగింది. దాని మీద క్లియర్ గా ఏం రాస్తారంటే, ఇది నా యొక్క మరణ వాంగ్మూలము. నేను సంపాదించిన పైసలు 4,90,000 రూపాయలు పత్రాలు సంతకంలో ఉన్నాయి. అదేవిధంగా 90,000 రూపాయలు నగదు బ్యాగ్ లో ఉన్నాయి. ఇంకో 50,000 రూపాయలు బ్యాగ్ లో ఉన్నాయి. ఇంకో 9,000 రూపాయలు బ్యాగ్ లో ఉన్నాయి అని చెప్పేసి రాసి, వాళ్ళ సోమేశ్వర్ పెద్ద కొడుకుని, కృష్ణ చిన్న కొడుకుని సమానంగా మీరు పంచుకోవాలి, మీరు ఎటువంటి గొడవలు పడొద్దు, నన్ను అనుమానించొద్దు అని చెప్పేసి దాంట్లో క్లియర్ గా రాసిండు. నా చావు 4:20 కానీ దాంట్లో టైం మెన్షన్ చేసిండు. కొన్ని దానికి రక్త మరకలు కూడా అంటున్నాయి. ఇంకొక పేపర్ మీద అదే మ్యాటర్, పైసల గురించి మ్యాటర్ రాసుకుంటూ, అది దాని కర్మకు చనిపోయింది, దీనిలో నా తప్పేం లేదు, ఇది నా యొక్క మరణ వాంగ్మూలం అని చెప్పేసి దాంట్లో కూడా చెప్పడం జరిగింది. మాటలతో పరిష్కారం కావలసిన సమస్య కాస్త సత్యనారాయణ కోపం వల్ల రక్తపు టేరులు పారేలా చేసింది. జీవితాంతం తన వెన్నంటి ఉన్న భార్య మాటైనా చెప్పకుండా కుమార్తెకు డబ్బులిచ్చిందన్న అక్కస్తో ఆమెను దారుణంగా హతమార్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డం దిగ్భ్రాంతికి గురిచేసింది.